శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగి ఆల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. హలో తమ్ముడు కమలాసన్ చెప్పమ్మా. ఏంది ఇంద్రమ్మిలు కావాలనా? అప్లికేషన్ పెట్టుకోమని చెప్పు. గాయంత్రి దానికి నీకు ఫోన్ చేసాడు ఎందుకు? నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నా కదా, నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తాను? అవును తమ్ముడు, నీకు ఆల్రెడీ ఇంద్రమ్మిల్లు ఉన్నది కదా, ఇయర్ అని చెప్పు. ఓ షట్, నువ్వు నోర్మి జరసేపు. అయినా పర్లేదు, ఒక 10 మంది మనలను చూడు, అలా ఆధార్ కార్డులు, బ్యాంక్ బుక్లు, ఏటీఎం కార్డులు తీసుకో, సరేనా? నేను మళ్ళీ చేస్తా, నీకు కొద్దిగా బిజీగా ఉన్నా. అంత సరే గాని వాళ్ళ ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు ఎందుకు చెప్పు. ఒక స్కెచ్ చేసినా, ఏందో అది. మన దగ్గర వాళ్ళందరి పేరు మీద ఇంద్రమ్మిల్లు తెప్పిస్తా, అటెంకా ఇల్లు కట్టం గాని బిల్లులు మాత్రం లేపుతాం. గోగట్ల కూడా చేయొచ్చునా? మనిషి తలుసుకుంటే ఏమన్నా చేయొచ్చు. ఇగో గిల్లెవలో నీ లెక్కనే ట్రై చేసినట్టున్నారు. ఏమైందో చూడు. సందు దొరికితే చాలు సర్కార్ సొమ్ము చదురుకోవదామని చూస్తున్నారు కొందరు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ పంచాయతీలా గీ అన్నోళ్లకు ఇల్లు మంజూరైందట. అయితే ఇల్లు పునాది తీయలేదు, ఇల్లు కట్టలేదు. అయితే సెక్రటరీ సునీల్ నాయక్ అయ్యో పెద్ద మనిషి వేరేటోళ్ల బిల్లు మీ అకౌంట్ లో పడ్డదని చెప్తే నిజమే అనుకున్నారట. ₹1,00,000 డ్రా చేసి చేతిలో పెట్టిర్రట. చూడుండ్రి, పునాది లేదు, బేస్మెంట్ లేదు, ₹1,00,000 బిల్లు లేవట్టిరంటే ఇందిరమ్మ ఇళ్లను ఏ తీర్ల పక్కదారి పట్టిస్తున్నారో. అయినా లేనింటికి బిల్లెట్ల మంజూరైందో అర్థమైతలేదు. పక్కాగా గూగుల్ మ్యాప్ లొకేషన్, బేస్మెంట్ దాకైనా ఇల్లు, బ్యాంక్ బుక్ సకులం చక్కగా ఉంటేనే పైసలు రిలీజ్ అవుతాయి. కానీ ఎసొంటి ఇల్లు లేకుండానే బిల్లెట్లు వచ్చింది. దీని వెనకాల ఎంతమంది ఆఫీసర్ల హస్తం ఉన్నదో పెద్ద అధికారులే చెప్పాలని అంటున్నారు. ఈ ముచ్చట మా ఊరి వార్డు నెంబరు ఏమో ఎక్స్ట్రాల్ చేస్తున్నాడట. చెప్తా ఆగు బిడ్డ నీ సంగతి. ఏం చెప్తావు నువ్వు? ఏమైతుంది నీతోని? మొన్నటి దాకా నా తలకాయ కూర పార్టీలుండి అక్క అక్క అని కూడా తిరిగినోడు మొన్న బోటి కూర పాటలకు పోయినాక ఎగరెగరి వాడుతున్నాడు. అట్లనా? ఈ తాప గెలువు బిడ్డ ఎట్లా గెలుస్తావో, ఆ అడ్డిమారు గుడి దెబ్బల గెలవంగానే అయిందా రాజకీయం అంటే? అబ్బో, ఈమె సీరియస్ పొలిటిషియన్ లెక్కన ఫీల్ అవుతున్నది. తాప తగ్గ ఫర్ టీకేపీకి బీకేపీకి అంటే మా తలకాయ కూరకు బోటి కూరకు గట్టి ఫైటింగ్ అంటున్నా. నీ కూర పార్టీల పంచాయతీ అటెనక గాని గిల్ల పంచాయతీ చూద్దాంపా. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? మంత్రి పొంగులేటి అడ్డిమారి గుడ్డి దెబ్బల గెలిచిండు అని అంటే మీ నాయనతోనే కాలేదు, నీతోనేమైతుంది పిల్ల బచ్చా అని అన్నాడట పొంగులేటి. ఒకప్పుడు గీ ఇద్దరు లీడర్లు మంచిగా ఉండేది, కానీ ఇప్పుడు పార్టీలు వేరు, కథ మొత్తం వేరే కదా, అందుకే గీ లడాయి అన్నట్టు. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా. 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. అబ్బబ్బబ్బబ్బా, తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి కదా. అవునురా, క్లౌడ్ బరస్ట్ అయినట్టే అడ్డగోలు వానలు పడుతున్నాయి కొన్ని జాగాలనైతే. ఉంటే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్నట్టే అయింది పరిస్థితి. వానలకు రోడ్లన్నీ చెరువులు అవుతుంటే బ్రిడ్జిలేమో టైటానిక్ పడవ లెక్కనే మునిగిపోతున్నాయి. ఏం చేస్తాం పాపం, వానలు చేయంగా కొందరు జనాలు ఎట్లా వస్తువులు పడుతున్నారు చూడు. ఇగో చేతులల్లా ప్లకార్డులు పట్టుకొని గుంతల రోడ్ల మీద కూర్చున్నారు చూసిర్రా. వీళ్ళు కరీంనగర్ 9వ డివిజన్లు ఉంటారట. చిన్న చినుకు పడినా చాలు కాలనీకి పోయే రోడ్లు మొత్తం బురదమయం అవుతున్నాయట. ఇక వాన పడ్డదంటే చాలు ఇంట్లోకించి బయటకు రాకుంటున్నదట. చదువుకునే పిల్లగాన్లు, బయటకు పోయి పనులు చేసుకునేటోళ్ళందరూ గుంతల రోడ్లు వేయంగా ఇంట్లోనే కూర్చుంటున్నాము. ట్యాక్స్ల పేరు మీద జనాల తాన అడ్డగోలు పైసలు వసూలు చేసుడైతే తెలుసు కానీ రోడ్ల సవలతులు చక్కగా చేయాలనే ఆలోచన లేదని ఆఫీసర్ల మీద బాగానే గరమయ్యారు. బురదల వరి నాట్లేసి వాళ్ళ నిరసనను తెలియజేసుడే కాకుండా రోడ్లను మంచిగా అయితే ఏయూరి, లేకుంటే మా ట్యాక్స్ల పైసలు మాకు తిరిగి ఇవ్వాలని ఆఫీసర్లను గట్టిగానే డిమాండ్ చేసిర్రు. ఈ ముచ్చట గిట్లుంటే అటు కొమరంభీం జిల్లాలో కొట్టిన వానలకు వాగులు వంగిపోయే వరకు అక్కడి పబ్లిక్ ఎట్లా తిప్పలపడ్డరో చూడుర్రి.
మీద కొట్టిన వానలకు వాగు విశ్వరూపం చూపెట్టే వరకు మస్తు పరేషాన్ అయ్యారు అక్కడ పబ్లిక్ కు. ఆస్వాబాద్ మండలం చెలకగూడ బల్లే పాఠాలు చెప్పే టీచర్లు ఇంటికి పోలేక రాత్రంతా బల్లెనే ఉన్నారు. కొలువైనాక ఇంటికి పోదామని బయలుదేరట గాని నడుమిట్లా పొంగిపోతున్న వాగును చూసి వెనక మరలొచ్చి బల్లెనే ఉన్నారు. గిట్లా ఏం వానలో ఏందో పోర్రి మొగుల మీద పొక్కవాడట్టే కొట్టి ఇటు రాష్ట్రాలు ఖరాబ్ చేసుకుంటా జనాల్ని ఆగం పట్టిస్తున్నాయి. దసరా మామూలు శురువైనాయి కదా, ఏడాదికి ఒక్క పారేనాయే, ఇయ్యమంటే ఇయ్యనే ఇయ్యరు. ఏంటిది ఇచ్చేది, మనమే ఇయ్యాలే. మనం ఇయ్యాలనా? ఎందుకు? ఖుషి కొద్ది పని చేయించుకుంటలేవా ఆఫీస్ లా ఆయాలతోని బాయ్స్ తోని? కంపెనీ జీతం ఇస్తున్నది కదరా ఆల్రెడీ. దానికే దీనిది దీనికే. అయినా మన సుట్టే ఉంటారు కదరా, మనోలే కదా, ఎంతో కొంత ఇస్తే అయిపోయాయి. అంతేగాని ఇచ్చుడే ఇచ్చుడే. కానీ ఖమ్మంలా కొంతమంది నీళ్లు పోయలేదు, నారు పెట్టలేదు, అయినా టోల్ గేట్లు పెట్టి వచ్చేపోయేటోళ్ళ కాడ వసూలు చేస్తున్నారట. ఆహా, ఎవలమ్మో వాళ్ళు. రైట్, ఇట్లా రోడ్ల మీద వస్తున్న బండ్లనాపుడు పైసలు అడుగుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్డుకు అడ్డం తాడు కట్టి తీయుండ్రి జేబులకెళ్ళి పైసలు తీయుండ్రని వచ్చేటోళ్ళ కాడి నుంచి బలవంతంగా దసరా శిస్తు వసూలు చేసే కార్యం పెట్టుకున్నారు. అరే ఏందమ్మా, జేబుల పైసలు లేవన్నా కూడా ఆన్లైన్ పేమెంట్ కూడా ఉన్నదని ఆఫర్ ఇచ్చారట. గమ్మతి ముచ్చట ఏందనంటే గీ టోల్ గేట్ కాడ పోలీసుల కాడ కూడా వసూలు చేసినట్టున్నారు కదా. మొత్తం 13 జాగాలల్లా రోడ్డుకు తాడు కట్టిర్రట. ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు, ఓరక్క ఇదెక్కడ కథ, మేం కూడా ఎన్నడికి ఇట్లా రోడ్డుకు అడ్డం తాళ్ళు కట్టి బండ్లను చెక్ చేయలేదని ఇళ్ళ మీద గట్టిగానే గరమయ్యారు. ఇగో గీ అక్క కాడికి వెళ్ళి తాడు గుంజుకుంటుంటే ఇయ్యి సారు ఇయ్యి అని ఎంబడి పడ్డది. అయినా మామూలు పని చేసిన కాడ అడగాలే గాని గిట్ల తాళ్ళు కట్టి అచ్చిపోయేటోళ్ళను తిప్పలు పెట్టి అడుగుతారా అని పోలీసులు గరమయ్యి ఏటోళ్ళనట్టు ఎల్లగొట్టిర్రు. చూడుండ్రి ఎట్లున్నారో జనాలు ఇలా రేపు. తానొకటి తలచిన దైవం ఒకటి తలచిన నిన్నవారా? ఈనుడేం కర్మ, నా బతుకంతా గట్లనే తయారైంది కదా. ఏది మొదలు పెట్టినవిగా, నీ సిగల ముడేసుకుంటావు కదా నువ్వైతే. మరి నన్ను ఎందుకు గదిలిస్తావు? నీ పని నువ్వు చూసుకోరాదా? మంచిగున్నది, మీరైతే ముచ్చట చూడుండ్రులా. రాత్రికి రాత్రే స్టార్లు అయిన హీరోలను చూసినాం కదా. ఈయన కూడా ఇప్పుడు రాత్రికి రాత్రే ఫేమస్ అయిండు లోకల్లా. మెదక్ జిల్లా తూఫ్రాన్పేటల వాన దంచుడు దంచితే దవాఖాన మొత్తం నీళ్లు గమ్మినాయి. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలా ఈ మనిషి ఎవ్వలేని రూమ్ చూసుకొని గుర్రు కొట్టిండట. మరి పొద్దంతా ఏం పని చేసి అలసిపోయిండో ఏమో గాని తెల్లారి లోపట్ల మోకాళ్ళలోతు నీళ్ళొచ్చినాయి రూమ్ లా. ఇంకా నయ్యం కొట్టుకపోయి ఏ వాగులనో షెర్లనో తేలిండు కాదు. నీ జీవిత లక్ష్యం ఏంటిది బుజ్జి? తెలుగులో మాట్లాడచ్చు కదా సిరమ్మ. అనుకున్నా నీకు అర్థం కాదని. ఏదో అంతా నీ అభిమానం గాని ముచ్చటంతో చక్కగా చెప్పరాదు. అంటే జీవితంలో నువ్వు ఏం కావాలని కలలు కన్నావు? అదా, IAS IPS లాంటివి కాకుండా చిన్నదేమన్నా సర్కార్ కొలువు అయితే చాలనుకున్నా. నీకున్న మందబుద్ధికి యాంకర్ కొలువే ఎక్కువ. సరే, నన్ను ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటావు గాని ముచ్చట యుద్దంపా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తదంటే ఏమో అనుకున్నాం గాని గి జూతే నిజమే అనిపిస్తున్నదుల్లా. మగధీర సినిమాల హీరో రామ్ చరణ్ లెక్క గుర్రం మీద పోతున్న గీ రైతన్న జీవితాన్ని మార్చేసింది ఒక ఆలోచన. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో ఉన్న షేక్ ఖదర్ అనే గీ రైతన్నకు ఊళ్ళే 5 ఎకరాల వ్యవసాయం భూమి ఉన్నదట. గిదే కాకుండా పక్క ఊళ్ళల్లా ఇంకో 25 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడట. గింతదాకా అంత మంచిగానే ఉన్నది. కానీ దినం బాయికడికి బండి మీద పోతున్న గీనకు అడ్డగోలు పెట్రోల్ ఖర్చు అవుతున్నదట. అసలుకే పెట్టుబడి ఖర్చులే తడిసి మోపడైతుంటే మీదికెంచి పెరిగిన పెట్రోల్ ఖర్చులు చేయంగా తిప్పలైతున్నదని గీ ఆలోచన చేసిండట. అన్నకు తెలిసిన సోపతిగాని దగ్గర గుర్రాన్ని తీసుకొచ్చుకొని ఇగో 2 నెలల ట్రైనింగ్ చేసిండట. కింద మీద పడి గుర్రాన్ని తన దారిలోకి తెచ్చుకున్నాడు. ఇక చెల్ గుర్రం చెలాకి గుర్రం అనుకుంటా రాజు లెక్క పొలం కాడికి పోయేస్తున్నాడు. మొత్తానికి పెట్రోల్ ఖర్చు తప్పించుకోనికి చేసిన ఈ గుర్రం సవారీ ఆలోచన చూసి అన్నను మస్తు తారీఫ్ చేస్తున్నారు అక్కడ పబ్లిక్. ఈ మాయా ప్రపంచంలో ఏది నమ్మేతందుకే లేదురా అస్సలకి. అవునవును, నీ రీల్స్ చూస్తుంటే కూడా నాకు గదే అనిపిస్తున్నది. పక్కన చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంటావు, రీల్స్ లోనేమో టిక్టాక్ వేసుకొని హీరోయిన్ లెక్క మెరుపుతీగ లెక్క మెరుస్తుంటా. అయినా అంతంత మాత్రం ఏంది పొల్లా, మనం పక్కన ఉన్నా నేను మంచిగా ఉంటా. అబ్బో, సీనియర్ మీదనే జోకులు వేస్తున్నావులే. జోక్ లేక జోకుతా అనుకుంటున్నావా? ఇంతకేదో ముచ్చట చురు చేసినావు కదా, అది చెప్పు. ఏమోరా, నీతో ఎవరం అంతా ఆగమాగమే ఉంటది. అన్ని మర్చినా నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? నీ కష్టాలు చాలు గాని అగోగా ఆటో అన్నల కష్టాలు ఇవుడు ఎట్లున్నాయో. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని పాటలు వాడుకున్నాం గాని గీ కథ చూస్తుంటే 16 బండ్లేం కర్మ, 100 బండ్లే ఉన్నాయి కదా. ఏందన్నా ఏందికి కథ అని అంటే ఇగో గిట్ల చెప్పిండ్రు. ఇంతకుముందు లాస్ట్ టైము మాకు బ్రేక్ చేయిస్తే ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ అయిపోయింది కనుక మ్యాక్సిమం ఇప్పుడు 2800 నుంచి 3000 వరకు 3500 వరకు అవుతుంది. ఇంకా ఫైనల్ అంటే అది ఈ డ్రైవర్ అప్రమత్తం. ఆ ఫైన్లు వాళ్ళు డబ్బులు వాళ్ళు కట్టాలి, ఏమంటే ఆయన అజాగ్రత్త. కానీ ఇప్పుడు స్టిక్కర్లు
ఎక్స్ట్రా 300, 250 వరకు స్టిక్కర్లు అవుతున్నాయి. నేను తెల్లవారు 5 గంటలకు బయలుదేరితే నాకు ఇక్కడ బ్రేక్ తాలూకా అంటే ఈ ఫిట్నెస్ తాలూకా పేపర్స్ కోసం అనేది సుమారు 9 వరకు అయింది సార్. ఇక్కడ నేను తెల్లవారు 5 గంటలకి నేను శ్రీకాకుళంలో అడుగు పెట్టాను. సోమపేట నుంచి వచ్చేసి మాది సోమపేట అండి. సోమపేట వచ్చినప్పటికీ ఇక్కడ తేరినప్పటికీ 6 గంటలకు వచ్చాను. 6 గంటల నుంచి మొత్తం నా పేపర్స్ అయినప్పటికీ 9 గంటలు అయింది సార్. 9 గంటలు వచ్చినప్పుడు సార్ ఇక్కడ వచ్చినప్పటికీ పరిస్థితి చూసినప్పటికీ ఇంతమంది ఉన్నారు. సుమారు 150 బోర్ల తర్వాత నా బండి. శ్రీకాకుళం జిల్లాల వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన తండ్లాట గిదంతా పొద్దంతా కూసున్న చోటనే ఉండాల్సి వస్తున్నదట. రోడ్డు మీదకు పోతేనేమో సర్టిఫికెట్లు లేవని ఫైన్లు వేస్తున్నారు, సర్టిఫికెట్ కోసం వస్తేనేమో ఇయ్యకుంట తిప్పలు పెడుతున్నారని గోస చెప్పుకుంటున్నారు ఆటో అన్నలు. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.